మన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఈ పాపాలు, తప్పులు మనకెంతో భారాన్ని కలగజేస్తాయి. వీటి వల్ల మన మనసు ఎంతో కుదేలైపోయి, ఎంతో నిరాశ, నిస్పృహలో ఉండిపోయి ఎన్నో కష్టాలకు కారణమవుతుంటాయి. ఇలాంటి స్థితిలో దైవం మనకు గొప్ప రహస్యాన్ని ఇచ్చాడు. అదే ఇస్తిగ్ఫార్. ఇస్తిగ్ఫార్ అంటే క్షమాపణ. అసలు అర్థం ఏంటంటే మోయడం, కప్పివేయడం, రక్షించడం. ఈ 3 అర్థాలున్నాయి. అంటే నీకేదైనా తప్పులున్నా, నీ పాపాలున్నా వాటిని మూసివేసి తద్వారా నిన్ను రక్షణకు తీసుకోవడం. ఇది ఇస్తిగ్ఫార్ యొక్క అసలైన అర్థం. దైవం కూడా ఇదే చెప్తున్నాడు. నీ పాపాలను, నీ తప్పులను కప్పివేసి తర్వాత నిన్ను తన రక్షణకు తీసుకుంటాడు. కాబట్టి అసలైన రక్షణ ఇస్తిగ్ఫార్లోనే ఉంది. అసలైన కప్పివేయడం కూడా ఇస్తిగ్ఫార్లోనే ఉంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే పదే పదే ఇస్తిగ్ఫార్ అంటే క్షమాపణను కోరుకుంటాడో ఆ వ్యక్తి దైవానికి అత్యంత దగ్గరలో, ఆయన స్వహస్తాలలో, ఆయన రక్షణలో ఉంటాడు. కాబట్టి ఆయన కంటే గొప్ప రక్షకుడు ఎవరు లేరు. కాబట్టి అంతకంటే గొప్ప భద్రత ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఆ వ్యక్తి అత్యంత సుఖవంతంగా, అత్యంత భద్రతా రూపంలో ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇస్తిగ్ఫార్ను పదే పదే చేస్తూ ఉండడం అత్యంత శ్రేయస్కరం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.